హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఛాంపియన్ మూవీ ట్రైలర్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. మీరు సపోర్ట్ చేస్తేనే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి చాంపియన్ మూవీ. శ్రీకాంత్ కొడుకు రోషన్ అందరికీ తెలిసిందనమాట. సో తన ఫస్ట్ మూవీ వచ్చిన తర్వాత పెద్దగా ఆయనకి అంత గుర్తింపు రాలేదు. కాకపోతే ఆ మూవీలో యాక్ట్ చేసిన శ్రీలీల మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడైతే మళ్ళీ రోషన్ అనేది మళ్ళీ వస్తున్నాడు మూవీతోటి, చాంపియన్ మూవీతోటి. సో ఆ మూవీ ట్రైలర్ చూసినప్పుడైతే నాకు అనిపించింది ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్‌లో, మన తెలంగాణలో హైదరాబాద్‌లో ఉండే పరిస్థితులు ఎలాంటివి, ఎలా ఉన్నాయి? మనం ఇంకా ఆ నవాబు చేతిలోనే నలిగిపోతున్నామా స్వాతంత్రం వచ్చినాక కూడా అనేది దానిపైన ఫైట్ చేసిన పర్సన్‌గా హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్‌ని చూపించడం అయితే జరుగుతుందనమాట. సో ఆ క్యారెక్టరైజ్ అయితే నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉందంటే చాలా అంటే చాలా బావుంది. అంటే ఒక యాక్షన్‌ని ఎక్కువ గాకుండా, ఓవర్ యాక్షన్ గాకుండా, సో లవ్ ఎమోషనల్ బాగా ఓవర్ యాక్షన్ గాకుండా, సో రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ యాక్షన్‌ని, స్టోరీని మరి లవ్‌ను మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ మనకి ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఆ విజువల్స్ చూసినట్లయితే విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఆ గెటప్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్స్ గానీ, ఆ రోషన్ డ్రెస్సింగ్ స్టైలింగ్ గానీ, ఆ మూవీలో ఉండే సాంగ్స్ అంటే చెప్పనవసరం లేదు. ఒక సాంగ్ అయితే బీభత్సంగా వైరల్ అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటేంటంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇది గూడా ఈ సినిమాతోటి రోషన్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాడా? లేకపోతే ఈ మూవీ గూడా మళ్ళీ రోషన్ లైఫ్‌లో టర్న్ తీసుకునే పాయింట్‌లా ఉంటదా? ఉండదా? అనేది నేనైతే అనుకుంటున్నానన్నమాట. రోషన్‌తో చేసిన 'శ్రీలీల' అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయిందనమాట. మళ్ళా ఈ మూవీలో 'చాంపియన్' మూవీలో గూడా హీరోయినయితే నెక్స్ట్ లెవెల్‌కే వెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ డాన్స్, ఆ క్రేజ్, యాక్టింగ్, ఆ అందం, హాఫ్ సారీ కట్టడం అలాంటి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట హీరోయిని. మూవీ అయితే చాలా అంటే చాలా బావుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈ దెబ్బతోటి శ్రీకాంత్ కొడుకు ఖాతాలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడతది. తర్వాత తన లైఫ్ ఇట్లా యూ టర్న్ తీసుకుంటది. తర్వాత హిట్‌ల బాటలో నడుస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో దానికోసమే శ్రీకాంత్ బాగా అయితే తాపత్రయపడుతుండు, బాగా అయితే కష్టపడుతుండు. హ్మ్. ఎట్టకేలకి మనకు తెలిసిందే ఏంటంటే శ్రీకాంత్‌ను మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు అన్నదమ్ముల్లా ఒక జర్నీ చేస్తారని. శ్రీకాంత్‌కు చిరంజీవి ఎప్పుడూ అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉంటాడు, నిలబడతాడని చాలా విషయాల్లో మనకందరికీ తెలిసిందే అనమాట. సో ఈ విషయంలో గూడా రోషన్ ఆడియో లాంచ్ ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ వచ్చిండనమాట సపోర్ట్ జేయడానికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ గూడా చాలా బావుంటది అని అనుకునేవాళ్ళు ఒకసారి అయితే కింద కామెంట్ జేయండి. ఈ దెబ్బతో రోషన్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ పడతది అని అనుకునే వాళ్ళు అయితే కామెంట్ జేయండి. సో నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.